హైకోర్టు నుంచి ఏదో ఒక ఆర్డర్ వస్తుంది, దోషుల్ని అరెస్ట్ చేస్తారు, నేర పరిశోధన నిర్వచనం జరుగుతాయి అన్న ఒక అభిప్రాయం ఉంది. హైకోర్టు చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా ఏమైనా జరిగిందో లేదో మేము చెప్పలేకపోతున్నాం కాబట్టి కేసు మూసేస్తున్నాము అని కేసు మూసేయడంతో మళ్ళీ మొదటికి వచ్చింది. నేరం జరగలేదని మేము అనుకుంటున్నాం కాబట్టి మూసేస్తున్నాము అంటే అది అబద్ధమైన అదొక తీర్పు అనుకోవచ్చు. దాన్ని హైకోర్టు జరగలేదని చెప్పలేదు, జరిగిందని చెప్పలేదు. మాకు అర్థం కావడం లేదు కాబట్టి కేసు మూసేస్తున్నాము అనేది న్యాయస్థానాల పాత్ర గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైతే ఆశ్చర్యం, బాధ, ఆవేదన కలిగించేటువంటి విషయం. ఆయన హైకోర్టుని ఎవరు అడిగారు నేరం జరిగిందా లేదా నువ్వు చెప్పు అని. హైకోర్టు డ్యూటీ ఏమిటి? అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసేటట్టు చూడడం హైకోర్టుకు ఉండే అధికారం. పోలీసులు ఒక నేరం జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఛార్జ్ షీట్ వేయాలి, అది వాళ్ళ డ్యూటీ. డాక్టర్లు, వైద్యులు సక్రమంగా వైద్య పరీక్ష జరపాలి, ఆ రిపోర్ట్ వాళ్ళు ఇవ్వాలి, అది వాళ్ళ డ్యూటీ. ఈ లోపల మ్యాజిస్ట్రేట్ కోర్టు దోషులకు రిమాండ్ ఇచ్చి వాళ్ళు తప్పించుకొని పారిపోకుండా వాళ్ళ నేర పరిశోధనకు అందుబాటులో ఉండేట్టు చూడాలి, అది కోర్టు డ్యూటీ. ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి ప్రభుత్వమే 1989లో జారీ చేసిన ఒక జీవో ప్రకారం బాధితురాళ్లకు తక్షణం కొంత ఆర్థిక సహాయం ఇచ్చి, ఛార్జ్షీట్ వేసిన తర్వాత మరికొంత ఇచ్చి, వాళ్ళు కానీ పునరావాసం కోరుకుంటే పునరావాసం ఇవ్వాలి, అది ప్రభుత్వ డ్యూటీ. వీళ్ళందరూ వీళ్ళ డ్యూటీలు సక్రమంగా చేసేటట్టు చూడడం హైకోర్టు డ్యూటీ. దానికి ఉంటే అది రాజ్యాంగంలో. ఎవరు అడిగారు హైకోర్టు నేరం జరిగిందా లేదా నువ్వు చెప్పు అని? హైకోర్టుని అడిగింది. తమ విధి నిర్వహణ పోలీసులు చేయడం లేదు, చేయించండి వాళ్ళ చేత. తన విధి నిర్వహణ ప్రభుత్వం చేయడం లేదు, చేయించండి దాని చేత. అత్యాచారం జరిగింది 1100 మహిళలు ఫిర్యాదు చేసినప్పుడు ఏ ఏ వ్యవస్థలో ఆ ఫిర్యాదు మీద ఏమేం చేయాలో వాళ్ళు ఎవరు ఏమీ చేయడం, అంతా పడుకున్నారు, నిద్రపోతున్నారు, నేరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళ చేత చట్టం వాళ్ళకు నిర్దేశించినటువంటి బాధ్యత నిర్వర్తింపజేయండి అని హైకోర్టుకు పోతే హైకోర్టు తన డ్యూటీ మర్చిపోయారు. అందరూ తన డ్యూటీ మర్చిపోయారు, హైకోర్టు తన డ్యూటీ మర్చిపోయారు. తాను ఎందుకోసమో తాను మర్చిపోయారు. వెంటనే ఏం చెప్పాలి హైకోర్టు కేసు తీసుకోగానే? చాలాసార్లు అన్నా ఈ మాట, మీరు అందరూ అన్నారు, అందరూ మాట్లాడుతూనే ఉన్నాను. ఎవరు వాడు ఆ రోజు కొమ్మికి పోయిన పోలీసులు వాడు పేర్లు బయట పెట్టమని హైకోర్టు ఆదేశించాలి అన్నాం. ఆ పని హైకోర్టు చేయలేదు. వాళ్ళ పేర్లు ఎవరు తెలుసు మనకు తెలియదు కదా, మనకు తెలియదు, బాధితురాళ్ళకు తెలియదు, తెలిసింది ఎవరికి? పోలీసులకు. పోలీసులకు హైకోర్టు ఆదేశం ఇచ్చి వాళ్ళ పేర్లు బయట పెట్టు, ఎఫ్ఐఆర్ వాళ్ళ పేర్లు రాయి, రిమాండ్ చేయించు. వేరే ఎవరైనా రేప్ చేసినా, మర్డర్ చేసినా, నేరం చేసినా ఏం జరుగుతుంది? అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు. ఆ పని చేయించాలి మీరు అని హైకోర్టు పోలీసు ఎస్పీని కానీ గ్రేహౌండ్ ఎస్పీని కానీ ఆదేశించవలసి ఉండింది. ఆ పని హైకోర్టు చేయలేదు. వెంటనే బాధితురాల వాంగ్మూలాలు నమోదు చేయి అని ఆదేశం ఇవ్వాల్సి ఉండింది. ఆ పని హైకోర్టు చేయలేదు. మొట్టమొదటి జరగవలసింది ఒక ఫిర్యాదు చేసినప్పుడు ఫిర్యాదు చేసిన వాడు, సాక్షులు, బాధితులు వాళ్ళందరూ వాంగ్మూలాలు నమోదు చేయాలి. వాళ్ళ విషయం మర్చిపోయే లోపల, వాళ్ళు భయపడిపోయే లోపల, వాళ్ళు బెదిరిపోయే లోపల, వాళ్ళని బెదిరించే లోపల, వాళ్ళని ఇంకొక రకంగా నోరు ఊహించే లోపల త్వరగా వాళ్ళ వాంగ్మూలాలు నమోదు చేయాలి. చేయలేదు పోలీసులు. ఆ పని చేయమని హైకోర్టు ఆదేశించాలి. ఆ ఆదేశం హైకోర్టు ఇవ్వలేదు. హైకోర్టు ఏం చేస్తూ వచ్చింది అంటే వీళ్ళ ఫిర్యాదు నిజమా కాదా అని తాను పరిశీలించడం మొదలుపెట్టింది. తన డ్యూటీ అది కాదు. విచిత్రంగా బాధితురాలు దోషులే కూర్చున్నారు. దోషులు స్వేచ్ఛగా ఉన్నారు. నేరం చేసినవాడు స్వేచ్ఛగా ఉన్నాడు. నేరానికి గురైన వాడు దోషులయ్యారు. నిజమైన ఫిర్యాదు, అబద్ధమైన ఫిర్యాదా? అన్ని ఫిర్యాదులు ఎట్లా చేస్తారండి? మీ మీద కేసులు పెడతారు. అడవిలో ఆదివాసుల మీద, అడవిలో చెట్టు నరికారని కేసు పెడతారు, పోడు కొట్టారని కేసు పెడతారు. దోషి మీరా, ఫారెస్ట్ వాడు? మీరే అవుతారు. ఫారెస్ట్ వాడు కాదు కదా. ఫారెస్ట్ వాడు సక్రమంగా కేసు పెట్టాడని పరిశీలన చేస్తారు. ఎవరైనా మీ మీద కేసు పెడతారు, జైలు పంపిస్తారు, అది నేర విచారణ జరుగుతుంది. చేశారా లేదా మీరు అనేది కోర్టు నిర్ణయం చేస్తుంది. ప్రాథమికంగానే మొదలుపెట్టడమే
ఇచ్చిన ఫిర్యాదు రైటా కాదా అని కోర్టు పరిశీలన చేయడం అనేది చాలా అన్యాయమైన వైఖరి. పదే పదే అంటూ వచ్చాము, ఆదివాసీలు కాకపోతే, ఆదివాసీ మహిళలు కాకపోతే ఇది జరిగేది కాదు. వేరే ఎవరైనా ఈ రకమైన ఫిర్యాదు కానీ ఇస్తే సీరియస్గా తీసుకునేవాడు, అరెస్టులు చేసేవాడు, కేసు పెట్టేవాడు, నేర విచారణ జరిగేది. ఇంత నిర్లక్ష్యం, ఇంత లోకు ఎందుకు అంటే ఆదివాసీలు కాబట్టి, ఆదివాసీ మహిళలు కాబట్టి, ఏజెన్సీ అవాసులు కాబట్టి. ఆ లోకు నిర్లక్ష్యం ఎస్ఐకి ఉంటే దుర్మార్గుడు అనుకుంటాం, పోలీసు వ్యవస్థ సంస్కృతి అట్లా ఉంది అనుకుంటాం. ఆ లోకు ఆ నిర్లక్ష్యం ఇతర అధికారులకు ఉంటే పాలనా వ్యవస్థ సంస్కృతి అట్లా ఉంది అనుకుంటాం. కానీ కోర్టుకే ఉంటే ఏం చేయాలి? న్యాయస్థానం వైఖరి అట్లాగే ఉంటే ఏం చేయాలి? రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వైఖరి అదే రకంగా ఉంటే ఏం చేయాలి? అప్పుడు ఏమనుకోవాలి? మొత్తం సమాజం ఇట్లా ఉంది అనుకోవాలి. మొత్తం సమాజం ఈ రకంగా చేసింది. మనుషులందరి విలువ ఒకటి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్వం వేసాం ఇప్పుడే, ఆయన పదే పదే అన్నాడు, మనుషులందరికీ ఒకే విలువ ఉండే సమాజం కావాలి. మనకు ఒకటే మాట అన్నాడు, అందరికీ తిండి కావాలి, అందరికీ బట్టలు కావాలి, అందరికీ పనులు కావాలి. అవన్నిటికీ మూలము అందరికీ ఒక విలువ ఉండాలి. అందరికీ ఒక విలువ ఉండే సమాజం కావాలని కోరుకున్నాడు. అందుకోసం రాజ్యాంగం రాశారు అన్నాడు ఆయన. రాజ్యాంగం రాసి ఏమన్నాడు? ఈ కోర్టులు పెట్టాము, దీంట్లో ఈ ఎన్నికలు పెట్టాము, ఈ పార్లమెంట్లు, ఈ అసెంబ్లీ అన్ని ఎందుకోసం పెట్టాము? అందరికీ ఒకే విలువ ఉండే సమాజం రావడం కోసం అన్నాడు. అది ఇంకా రాలేదు, దరిదాపులో కూడా రాలేదు అనడానికి వాకపల్లి అత్యాచారం ఉదంతం చాలా ఘోరమైన బాధాకరమైనటువంటి ఉదాహరణ. చివరికి హైకోర్టు ఏం చేస్తుంది? ఎస్సీ ఎస్టీ చట్టం, ఆ చట్టం చూసినట్టు చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు. ఆ చట్టంలోనే ఒక అంశం ఏముంది అంటే, ఆ చట్టం కింద నమోదైన నేరంలో నేర పరిశోధన కానీ ఇతర చర్యలు ఏవైతే చేపట్టాలో అవి సక్రమంగా చేపట్టిన అధికారి కూడా నేరస్తుడే ఉంది. వేరే ఏ చట్టంలో అట్లా లేదు. భారతదేశంలో ఉన్న చట్టాల్లో, రాజ్యాంగంలో ప్రభుత్వ ఉద్యోగం తన డ్యూటీ చేయకపోతే నేరం కాదు. చేస్తే చేస్తాడు, లేకపోతే జీతం వస్తూనే ఉంటుంది. ఒక ఎస్సీఎస్సీ చట్టంలో మాత్రమే ప్రత్యేకంగా రాశారంటే, ఈ ఎస్సీఎస్సీ చట్టం కింద ఒక నేరంగా నమోదైతే ఈ చట్టం ప్రకారం ఆ నేరం విషయంలో ఎవరెవరు ఏమేమి చేయాలో, ఎవరెవరు ఏమేమి పాత్ర నిర్వర్తించకపోతే అది కూడా నేరమే. దానికి ఒక సంవత్సరం జైలు శిక్ష అని రాశారు. ఈ సంగతి హైకోర్టు తెలీదా? రాష్ట్ర మానవ కమిషన్ తెలీదా? ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నేర పరిశోధన చేయనటువంటి ఆ అధికారి, పోలీస్ అధికారి, అతను నేరస్తులే కదా. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత జీవో 3 ప్రకారం బాధితురాలకు నష్టపరిహారం ఇవ్వనటువంటి ప్రభుత్వ అధికారులు వాళ్ళు నేరస్తులే కదా. అవును, గ్రేహౌండ్ స్థలం పోయింది అక్కడికి అని ఒప్పుకుంటూ కూడా వాళ్ళ పేరు బయట పెట్టినటువంటి గ్రేహౌండ్ ఎస్పీ అతను నేరస్తులే కదా. మీరందరూ నేరస్తులే, వీళ్ళందరూ నేరస్తులే. వీళ్ళ మీద కూడా కేసు పెట్టిన ఆదేశం హైకోర్టు ఇవ్వాల్సి ఉంటే ఎందుకు ఇవ్వలేదు హైకోర్టు? ఆ మాత్రం చట్టాలు తెలియని జడ్జిలు ఏమి లేరు. మా జడ్జిలు చట్టాలు తెలుసు బాగానే. ఎవరికి వాటిని వర్తింపజేస్తారు, ఎవరికి వర్తింపజేయాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళు ఎప్పుడు వర్తింపజేస్తారు, ఎప్పుడు వర్తింపజేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది చాలా దురదృష్టకరం. న్యాయ వ్యవస్థ రాజకీయాలకు, ప్రభుత్వాల అవసరాలకు, ప్రభుత్వాలకు ఉండేటువంటి ఒత్తిళ్లకు అతీతంగా పనిచేయాలి. అప్పుడప్పుడు చేస్తారు, అందుకే కొంచెం గౌరవం మిగులుతుంది అవంటే. అప్పుడప్పుడు ప్రభుత్వాలకు ఇబ్బంది అని తీర్పులు ఇస్తూ ఉంటారు, అందుకే కొంచెం గౌరవం ఇంకా మిగిలింది. కానీ ఇక్కడ వచ్చేసరికి ప్రభుత్వ యంత్రాంగం దగ్గర మొదలుపెట్టి న్యాయ వ్యవస్థ దాకా ఒకే ఒక ఆలోచన. గ్రేహౌండ్స్ పోలీసులను అరెస్ట్ చేస్తే వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతింటే నక్సలైట్ల మీద పోలీసులు చేస్తున్న యుద్ధం, ప్రభుత్వం చేస్తున్న యుద్ధం ఆగిపోతుందేమో, దెబ్బతింటుందేమో. ఏమో, దెబ్బతినాలి మాకెవరికి కోరిక లేదు. కానీ దానికి వాకపల్లి కేసుకు ఏం సంబంధం? ఆ భయాన్నో, ఆందోళనో, ఆ శంకరం మీరు అడ్డం పెట్టుకొని 11 మంది స్త్రీలు తమ పైన నేరం జరిగింది, అత్యాచారం జరిగింది అంటే నేర పరిశోధన జరిపించము, జరపము అని అంటే అది ఏ రకంగా న్యాయం అవుతుంది? నీ పోరాటం నువ్వు చేసుకో. నక్సలైట్ల మీద సరైనటువంటి పద్ధతుల ద్వారా, క్రమశిక్షణ కలిగినటువంటి పోలీస్ యంత్రాంగం ద్వారా, ప్రజలను అత్యాచారాలకు కానీ హింస కానీ గురి చేయని పోలీస్ యంత్రాంగం ద్వారా ఆ పని చేయి. ఎవరు కాదన్నారు. కానీ దానికోసం ఒక రౌడీ ముఖం తయారు చేసి వాళ్ళు ప్రజలు హింసించినా, వేధించినా, అత్యాచారాలు చేసినా కేసు పెట్టము, విచారణ జరపము. ఆ పని చేస్తే వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతింటే, తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న మహత్తర కర్తవ్యం కార్యక్రమం దెబ్బతింటుంది అంటే మరి ప్రజలు దీనిలో పావులా? ప్రజలు గొర్రెలా, మేకలా?
బలిపశువులా? చాలా అన్యాయమైన వైఖరి. ప్రభుత్వానికి ఉంటే సరే అనుకోవచ్చు, న్యాయస్థానానికి ఇదే వైఖరి ఉంటే ఏమనుకోవాలి? మేము చాలా కేసులు వేస్తుంటాం కోర్టులో. న్యాయస్థానం ఏమో అడిగితే ఎవరి మమ్మల్ని అడగదు, ఒకటే అడగండి మమ్మల్ని. చట్టం ఏమిటో చెప్పండి, ఆ చట్టం అమలు చేయమని ఆదేశం ఇస్తామంటారు. మీరు వేరే విషయాలు మా దగ్గర తీసుకురావద్దంటారు. ప్రజల తరఫున అడుగుతాం అప్పుడప్పుడు. ప్రజల తరఫున అయ్యా చట్టం పరిధికే పరిమితం కావద్దు, మీరు చట్టాన్ని దాటిపోయి చూడండి, ప్రజల కష్టాలు చూసి కొంచెం అధికంగా ఉత్తర్వులు ఇవ్వండి అని కోర్టును అడిగితే మా న్యాయమూర్తులు ఏమంటారు? నాకు అవన్నీ చెప్పొద్దు, మీరు మీ కష్టాలు మీ సమస్యలు మాకు అనవసరం, మాకు ఒకటే మా చట్టం కావాలి, చట్టం అమలు కావాలి, అమలు చేయించడం మా డ్యూటీ అని మాకు చెప్తారు. మరి ప్రభుత్వానికి అమలు చెప్పలేకపోయారా మీరు? ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేకపోయారు మీరు? ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయి, పేర్లు బయటపెట్టు, ఛార్జ్షీట్ వేయి, నేర పరిశోధన విశాఖపట్నంలో ఉండే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు చేస్తుంది అని ఎందుకు హైకోర్టు ఆదేశం వేయలేకపోయింది? చాలా అన్యాయమైనటువంటి వైఖరి. చివరికి సిబిసిఐడిని నేర పరిశోధన 2 వారాల నివేదిక ఇమ్మన్నారు. నేను ఆశ్చర్యం ఇచ్చిన వార్త చూసినప్పుడు. 2 వారాలు ఎట్లా ముగిస్తారు వాళ్ళు? అంటే ఏంటి అభిప్రాయం ఏమిటి? ఏదో రిపోర్ట్ ఫైల్ చేయమనా? వాళ్ళు నివేదిక ఇచ్చారు. సిబిసిఐడి నేర పరిశోధన ఎట్లా సాగింది అంటే, నేరం చేసిన వాడి మీద కాదు, ఫిర్యాదుదారు మీద పరిశోధన. నేరం చేసిన వాడి మీద కాదు ఇన్వెస్టిగేషన్, కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్. మొదట్లో ఏం చెప్పారు? గుర్తుపట్టగలమో అన్నారు. తర్వాత ఏం చెప్పారు? గుర్తుపట్టలేమో అన్నారు. అవును, కాలం గడిచింది. జరిగిన తెల్లవారి ముఖాలు జ్ఞాపకం ఉంటే గుర్తుపడతామో ధైర్యంగా అన్నారు. 3 నెలలు కావస్తుంది, ఏమో గుర్తుపట్టలేమో అన్నారు. ఇదంతా ఎందుకు? తొలినాడు గుర్తుపట్టగలమో అన్నారు, ఇప్పుడు గుర్తుపట్టలేమో అంటున్నారు. ఇవన్నీ ఎందుకు? ప్రవేశపెట్టి గుర్తుపట్టాలి, తేలిపోతుంది కదా. ఈ మీమాంస ఎందుకు? వాళ్ళ పేరు నాగిరెడ్డి గారు బయట పెట్టారు. చివరికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి నాగిరెడ్డి గారు తన నివేదికలో వాళ్ళ పేరు బయట పెట్టారు. ఆ రోజు కోవింగ్ పోయినటువంటి ఆ గ్రౌండ్ సిబ్బంది ఎవరు అని. సిబిసిఐడి వాళ్ళని తీసుకొచ్చి ఈ 11 మంది సిలబలు ప్రవేశపెట్టి గుర్తుపట్టారా లేదా చూడండి, మీరు వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, గుర్తుపట్టారా లేదా తేలిపోయారు అక్కడే. ఆ పని చేయకుండా మొదటేమో గుర్తుపడతామో అన్నారు, ఇప్పుడేమో గుర్తుపట్టలేమంటున్నారు. కాబట్టి మాకు అనుమానంగా తేలిపోయే విషయాన్ని ఈ తర్కం ఎందుకు? మేము అంశం అక్కడ పడి ఉన్న గాజులు ఆమె చేతికి ఆ సైజు కాదు. నువ్వు ఎప్పుడు చూసావు ఆ గాజుల్ని? 2.5 నెలల తర్వాత కృత్రిమంగా అక్కడ గాజులు పగలగొట్టి వేసే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఆమె గాజులు వేయగలరు కదా. చిన్న గాజులు వచ్చి వేయాలి అక్కడ, కృత్రిమంగా వేదలుచుకుంటే. చిన్న గాజులు ఎవరు వేసి ఉండవచ్చు? ఫిర్యాదు తప్పు అని నువ్వు చేసే ఉద్దేశం ఉన్నవాడు వేసి ఉండవచ్చు కదా. నీకు అనుమానం ఎందుకు రాలేదు? బాధితుడి మీద అనుమానం ఎందుకు వచ్చింది నీకు? కానీ వీడి మీద అనుమానం, ఎందుకంటే ఇన్వెస్టిగేట్ చేస్తున్నది ఆయన, దోషులు కాదు ఫిర్యాదు. చాలా విచిత్రంగా కంప్లైంట్ వచ్చినప్పుడు నేర పరిశోధన జరగాల్సిన దోషి పైన, ఫిర్యాదు పైన కాదు. కానీ సిబిసిఐడి ఫిర్యాదు పైన ఇన్వెస్టిగేషన్ చేస్తాం, దోషి పైన. ఈ 2 వాక్యాలు చెప్పి నాగిరెడ్డి గారు తన నివేదికలో నేరం జరిగినట్టే ఆయన భావిస్తున్నానని ఆయన చూపించిన ఆధారాలను సిబిసిఐడి వాళ్ళు పక్కకు పెట్టేసి, ఒక చిన్న అబ్బాయి చెప్పాడు నేను చూశాను అని. 11-12 ఏళ్ల పసిబాలను అబద్ధం చెప్తానని అనుకోవడం లేదు కాబట్టి జరిగిందని నేను అనుకుంటున్నాను నాగిరెడ్డి గారు అన్నారు. మరి సిబిసిఐడికి ఆ మాట తోచలేదు, హైకోర్టుకు తోచలేదు. హైకోర్టు ముందు 2 రిపోర్ట్లు ఉన్నాయి. సిబిసిఐడి రిపోర్టు ఉంది, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి నాగిరెడ్డి గారి నివేదిక ఉంది. కానీ హైకోర్టు మాకేం అర్థం కావడం లేదు. నీకేం అర్థం కాకపోతే ఏం చేయాలి? చిన్న విషయం, చిన్న తర్కం ఇది. పెద్ద దీనికి లోతైన ఆలోచన అక్కర్లేదు, రాజ్యాంగం చదవనక్కర్లేదు, మన అంబేద్కర్ కానక్కర్లేదు. సిబిసిఐడి వాళ్ళు ఏమీ జరగలేదు అన్నారు, ఫిర్యాదు జరిగింది అన్నారు ఫిర్యాదులు. కోర్టు నాకు అర్థం కాలేదు, ఏం చేయాలి? మూసేస్తారు కేసు. ఏం చేయాలా? ఇంకేదైనా సిబిసిఐడి కంటే ఇంకా నిష్పక్షపాతంగా నేర పరిశోధన చేయగల సంస్థకు అప్పగించి నువ్వు పరిశోధన చేయని చెప్పాలి. ఆ ఆలోచన ఎందుకు రాదు న్యాయస్థానానికి? చాలా అన్యాయమైనటువంటి వైఖరి న్యాయస్థానం ప్రదర్శించింది. కోర్టుకే పోకపోతే ఎట్లా ఉండదు అట్లా ఉంది. వాడు ఎంత కష్టపడి కోర్టుకు పోయి కేసు వేసి, తొలినాటి నుండి కేసు వేసిన రోజు నుంచి బాధితురాళ్లే, ఫిర్యాదులే ముద్దాయినట్టుగా, వాడే దోషులైనట్టుగా కోర్టులో విచారణ అంతా జరిగి మీ ఫిర్యాదు న్యాయమా కాదా, నిజమా కాదా మేము తెలుస్తాం, కాదు అవును చెప్పలేకపోతే మూసేస్తాం కేసు అనే వైఖరి కోర్టు ప్రదర్శించడం వల్ల ఇవాళ చివరికి మన వరకు వచ్చింది కేసు.
హైకోర్టు చిన్న ఆదేశం ఇచ్చి ఉండాలి, సింపుల్ గా నేర పరిశోధన జరపండి, రిపోర్ట్ ఫైల్ చేయండి. ఒకవేళ పోలీసులు కానీ సిబిసిఐడి కానీ ఈ ఫిర్యాదు అవాస్తవం అని అంటే ఆ కాపీలు బాధితురాలకు ఇవ్వండి. వాడు దాని మీద చట్టం పరివాహన ప్రొటెస్ట్ పిటిషన్ అంటారు, అంటే ఈ తప్పుడు నివేదిక అని వాడు దాని మీద పిటిషన్ వేసుకుంటారు, లాయర్ని పెట్టుకుంటారు, కేసు నడుపుకుంటారు. ఇది మామూలుగా జరిగేది. చివరికి మనం అక్కడికే వచ్చాము. మిత్రులు అడుగుతున్నారు ఏముంది ఇంకా ఏం చేయాలంటే, సరే సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని అడిగాము. హైకోర్టు ఆదేశం ఇవ్వలేదు, కానీ హైకోర్టు ఇవ్వకపోయినా ప్రభుత్వం ఆ పని ఇప్పటికీ చేయవచ్చు. ప్రతిపక్ష పార్టీలు వరికి మద్దతు ధర కావాలని ఇంకొకటిని మరొకటిని ఏ స్థాయిలో ఆందోళన చేస్తున్నాయో అవన్నీ అనవసరంగా అనడం లేదు. ఆ స్థాయిలోనే ఈ 11 మంది ఆదివాసీ మహిళల ఫిర్యాదు, తమపైన అత్యాచారం జరిగిందని ఫిర్యాదు, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వమే, ఎందుకంటే హైకోర్టు తేల్చలేకుండా ఉన్నానని చెప్పింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి లెటర్ రాసి సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ జరిపించాలి. ప్రతిపక్ష పార్టీలన్నీ ముందుకొచ్చి మనతో కలిసి ఆదివాసీ ఐక్యవేదిక, ఇతర సంఘాలు, హక్కుల సంఘాలు అందరితో కలిసి, ప్రజా సంఘాలతో కలిసి ఈ డిమాండ్ పెట్టి ఒత్తిడి పెట్టి సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రభుత్వం చేత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతనే మనం జరిపించే ఒత్తిడి పెట్టవచ్చు. అది రాజకీయ ఉద్యమంగా దాన్ని మనం కొనసాగించవచ్చు, చేద్దాం. అసాధ్యమేం కాదు. పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్ కాల్పులకు సంబంధించి ఆదేశం హైకోర్టు ఇచ్చింది. ఇవ్వకపోయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం రెడీగా ఉంది, సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ జరిపించమని చెప్పి. ఆ నిర్ణయం రాజకీయంగా తీసుకోవచ్చు కాబట్టి, ముఖ్యంగా హైకోర్టు ఎటు తేల్చలేదని చెప్పి మూసేసింది కాబట్టి ఆ ఉద్యమం చేద్దాం. ఒకవైపు ఆ ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి మామూలుగా అందుబాటులో ఉండేది, బాధితురాలే ముందుకు వచ్చి వాళ్ళ ఒకరు ప్రైవేట్ కంప్లైంట్ వేసి దీన్ని కొనసాగించడం. ఎట్లాగో సిబిసిఐడి వాళ్ళ రిపోర్ట్ ఒకటి ఉంది. ఇప్పుడు దాన్ని హైకోర్టు చూసిన తర్వాత వాళ్ళు మీ పాడేరు మొబైల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తారు. మొబైల్ మ్యాజిస్ట్రేట్ చట్టం ప్రకారం అయితే, వారికి చట్టం తెలియదు, నేను చేయలేను, చట్టం ప్రకారం అయితే అట్లా అనాల్సి వస్తుందండి. హైకోర్టుకి తెలియకపోతే మ్యాజిస్ట్రేట్ తెలియకపోతే ఆశ్చర్యం లేదు. చట్టం ప్రకారం అయితే వారు ఫిర్యాదుకి, అంటే ఏపీ గిరిజన సంఘానికి కాపీ పంపించాలి, వారు తీసుకొచ్చి ఇస్తారని అనుకుంటాను. మనకు దాని మీద మన అభ్యంతరాలు తెలియజేస్తూ, సిబిసిఐడి నివేదిక మీద మన అభ్యంతరాలు తెలియజేస్తూ వివరంగా 11 మంది స్త్రీల యొక్క వాంగ్మూలాలు మనం జత చేసి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసి ప్రైవేట్ కేసు దాన్ని కొనసాగించవచ్చు. విడిగా అయినా ప్రైవేట్ కేసు మనం వేసుకోవచ్చును. ఆ నిర్ణయంగా మీరు తీసుకుంటే మేము మానవ తరఫున మా మిత్రులు పౌర హక్కుల సంఘం వారు అందరూ కలిసి మీకు సహాయం చేస్తాం. ఎందుకంటే విశాఖపట్నంలో న్యాయవాదులు ఉన్నారు, నేను వస్తాను, కూర్చున్నాను, ఇక్కడే కూర్చొని వాంగ్మూలాలు తయారు చేసి ఫిర్యాదు తయారు చేసి వేద్దాము, ప్రైవేట్ కేసుగా కొనసాగిద్దాము. మరొక వైపు సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ కోసం ఆందోళన కొనసాగిద్దాం. ఎందుకంటే సిబిసిఐడి నివేదికను హైకోర్టు ఆమోదించలేదు కాబట్టి, ఆమోదించింది అలా ఏమీ అనలేదు, పక్క పెట్టింది కాబట్టి ఆ ఆందోళన కొనసాగిద్దాం. సరే, శంకరన్ గారి చేత ఎంక్వైరీ అడిగారు. శంకరన్ గారు ఎవరు అడగట్లేదు ఇప్పటిదాకా. ఆయన ఆరోగ్యం అసలు బాగలేదు. అయినప్పటికీ ఒక మచ్చలేనటువంటి ప్రజలను ప్రేమించేటువంటి అధికారిగా ఆయనకున్న గుర్తింపు పేరు రీత్యా అది కొనసాగిద్దాం. కానీ చట్టపరంగా శిక్ష పడే విచారణ కాదు. శిక్ష పడాలా అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయాలా, లేదా ఫిర్యాదు బాధితులైనా సరే కోర్టులో కేసు వేసుకోవాలా, అదే శిక్షకు దారితీస్తుంది. శంకర్ గారి నివేదిక రేపు ఆయన ఇచ్చిన, నాగిరెడ్డి గారి నివేదిక అయినా ఇవన్నీ కూడా సమాజంలో నిజంగా అన్యాయం జరిగిందని అభిప్రాయం కలిగించడానికి ఉపయోగపడే అంశాలు తప్ప, వీళ్ళు పెద్ద మనుషులు, వీళ్ళు నాగిరెడ్డి గారికి ఆఫీసర్గా మంచి పేరే ఉంది, శంకర్ గారి స్థాయి కాదనుకోండి, శంకర్ గారు ఇంకా మంచి పేరు ఉంది రిటైర్డ్ ఆఫీసర్గా. ఆయన కానీ ఒక పరిశోధన జరిపి వాస్తవాలు బయటికి తీసుకొస్తే సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది, నిజమే అన్యాయం జరిగింది, ఇక్కడ వ్యవస్థ విఫలమైంది న్యాయం చేయడంలో అని. అంతవరకే ఉపయోగపడతాయి. శిక్ష పడాలి ఆ ఘోరానికి పాల్పడిన వాళ్ళకు, ఆ అత్యాచారానికి పాల్పడిన వాళ్ళకు అంటే దానికి రెండు అంశాలు. ఒకటి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిపించాలి, లేదా బాధితులు ప్రైవేట్ కేసు వేసి కొనసాగించాలి. ఈ రెండు కూడా మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంస్థలు, బాధితురాళ్ళు, వాకపల్లి గ్రామస్తుల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. నిర్ణయం తీసుకోండి, అందరం సహకరిస్తాం. నయం కాల రోగాల వల్ల మనుషులు వైద్యం అందరూ చనిపోవడం అనేది వేల సంఖ్యలో మీరు చూస్తూనే సహకారంగా బాధపడుతున్నాము, ఏం చేయలేక సహాయంగా ఉండిపోతున్నాము. వాకపల్లి విషయంలో అట్లా కాకుండా పట్టుదల ఇక్కడ ఉద్యమం తీసుకొచ్చారు. ప్రధానంగా మీరు
ఇక్కడ ఆదివాసీ సంఘాలు, వాకపల్లి మహిళలు, వాకపల్లి గ్రామస్తులు, అండగా నిలబడినటువంటి ప్రజా సంఘాలు, మీడియా, పత్రికలు ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడ మనం వదిలేయకుండా తీసుకుపోయి ప్రజా చైతన్యం వల్ల, సంకల్పం వల్ల, పట్టుదల వల్ల ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నుంచి పోలీసుల దగ్గర న్యాయ వ్యవస్థ కూడా తన డ్యూటీ ఏమిటి, తన విధి ఏమిటి, తన కర్తవ్యం ఏమిటి అందరూ మర్చిపోయినా కూడా చేయించగలము. వాళ్ళ చేత వాళ్ళ విధులు జ్ఞాపకం చేయించగలము, నిర్వర్తింపజేయించగలము అనే సంకేతాన్ని ప్రపంచానికి పంపుదాం. ఇప్పుడు అలా చేస్తూ వచ్చినాము, ఇక్కడ వదిలేయకుండా దాన్ని ముందు తీసుకుపోదాము. కనీసం ఇకమేంటి అయినా సరే ఈ వ్యవస్థలకు, ఈ వ్యవస్థల అధికారంలో వ్యక్తులకు, అధికారం చలాయించే పెద్ద మనుషులకు, న్యాయమూర్తులతో సహా ఆషామాషిగా తీసుకురావడానికి వీలు చూడను. ఏం జరిగినా జరుగుతుందిలే, ఏం చేసినా జరుగుతుందిలే చూస్తూనే ఉంటాం. అసెంబ్లీలో చర్చలు తీసుకోండి, సెక్రటరియట్ ప్రభుత్వ ఆఫీసులో అధికార వైఖరి తీసుకోండి, కోర్టులో న్యాయమూర్తుల వైఖరి తీసుకోండి. బలవంతులు ధనవంతులు వాళ్ళ దగ్గరికి వస్తే, బలవంతుల సమస్యలు ధనవంతుల సమస్యలు వాళ్ళ దగ్గరికి వస్తే, అసెంబ్లీ కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి, కోర్టు కానివ్వండి, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏమైనా కాదంటే ఏమవుతుందో, వీడికి బలం ఉంది, వీడికి సంబంధాలు ఏమో ఉన్నాయి, వీడు ఒత్తిడి పెట్టగలడు, నా ఉద్యోగం పోతుందేమో, నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారని భయం వాళ్ళది అవుతుంది. అరెస్ట్ చేస్తారు, అల్లరి చేస్తారు. నేను నా డ్యూటీ సక్రమంగా చేయలేదు అని చెప్పి నా మీద ఒక నల్ల మచ్చ వచ్చేది చేస్తారన్న భయంతో వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళ సమస్యలు వాళ్ళు చక్కగా పట్టించుకుంటారు, దీర్ఘంగా చర్చిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు, కోర్టు తీర్పులు ఇస్తూ ఉంటాయి. బలైన వర్గాల విషయానికి వచ్చినప్పుడు మేము చూస్తూనే ఉంటాం, కోర్టు చూస్తాం, బయట చూస్తూనే ఉంటాము. 2 నిమిషాలు 3 నిమిషాలు నిర్ణయాలు అయిపోతుంటాయి. ఏముందిలే, పర్వాలేదులే, దాంట్లో వేయవచ్చులే, పక్కన పెట్టవచ్చులే, వాయిదా వేయవచ్చులే, అటు సాగడానికి వీలు లేదు అన్న ఒక భయం, ఒక హెచ్చరిక ఇప్పటిదాకా వాకపల్లి బాధితురాళ్ళు వాళ్ళకి అండగా నిలబడి ఉద్యమకారులు ఇస్తూ వచ్చాము. దాన్ని నిలబెట్టుకుందాం, ఈ ఒరవడిని చివరిగా తీసుకొని పోదాము. జరిగినటువంటి ఘోరమైంది అనేది బయటకు రావాలి, చేసిన వాళ్ళ శిక్ష పడాలి, బాధితులకు న్యాయం జరగాలి. దానికోసం మనం ముందుకు పోదాము. ప్రధాన 2 మార్గాలు ఉన్నాయి. రాజకీయ ఉద్యమం ద్వారా సిబిఐ ఇన్వెస్టిగేషన్ కు ఆర్డర్ చేయించుకోవడం, కోర్టులో ప్రైవేట్ కేసు వేయడం ద్వారా న్యాయస్థానంలో నేర పరిశోధన సక్రమంగా జరిగేట్టు చూడడం. ఈ 2 కూడా చేద్దాము. రెండింటికి ముఖ్యంగా 2వ దానికి మా చాలా మంది హక్కుల సంఘాలు న్యాయవాదులు ఉన్నాం కాబట్టి మా సంపూర్ణ సహాయం సహకారం ఉంటాయని మీకు తెలియజేస్తూ, నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.